నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టుబోట్లో మధుసూదన్ శర్మ గారు. నమస్తే అండి. నమస్తే సార్, నరాల బలహీనత చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దీనికి కారణం ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీన్ని నర్వస్ వీక్నెస్ అని చెప్పేసి సర్వసాధారణంగా చెప్తుంటారమ్మా. చిన్నపిల్లల్లో ఈ సమస్య ఉంది, పెద్దవాళ్ళలో ఈ సమస్య ఉంది, యువకుల్లో ఈ సమస్య ఉంది. నిజంగా ఈ సమస్య లేనటువంటి వాళ్ళను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందమ్మా. ప్రతి ఒక్కరికి ఈ నరాల బలహీనత, నీరసము, నిస్త్రాణ, బలహీనత ఉండడము, ఓపిక లేకపోవడము, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, ఆసక్తి లేకపోవడము, ఈ యొక్క ప్రభావం చేత కోపము, విసుగు ఇలాంటి పరిస్థితులు ఏర్పడము, వాళ్ళు దైనందిన జీవితంలో వాళ్ళు చేసేటువంటి పనుల మీద కూడా కాన్సన్ట్రేషన్గా యాక్టివ్గా చేయలేకపోవడము, ఇవన్నీ కూడా నరాల బలహీనత సమస్యలు ఉంటాయమ్మా. నరాల బలహీనత సమస్య వచ్చేందుకు అనేక రకాల కారణాలమ్మా. సర్వసాధారణంగా పోషకాహార లోపము నరాల బలహీనతకు ఒక కారణము. ఓకే. అట్లే మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, కొన్ని రకాల వ్యాధులు, ఉదాహరణకి షుగర్ వ్యాధి ఉందనుకోండి, షుగర్ వ్యాధి వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలు లేకపోవడం చేత ఆ యొక్క ప్రభావం చేత కూడా నరాలు దెబ్బతినేసేసి నరం చుట్టూ ఉన్నటువంటి ఆ మైలిన్ షీత్ దెబ్బతిని కూడా నరాలు బలహీనత వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. అదేవిధంగా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. అట్లే కొన్ని రకాల మానసికమైన వ్యాధులు ఉన్నప్పుడు ఆ వ్యాధులలో ఒక లక్షణంగా కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇట్లా వివిధ రకాల కారణాలు ఇచ్చా ఈ నరాల బలహీనత సమస్య కలుగుతుంటుందమ్మా. అది నాణ్యానికి ఒకవైపు. రెండో వైపు ఆలోచన చేసినట్లయితే కొంతమందిలో ఏ రకమైనటువంటి కారణం స్పష్టంగా తెలియదమ్మా. ఓకే. సో డాక్టర్ దగ్గరికి పోతారు. డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత సరే ఇట్లుంది సార్ నా సమస్య అని చెప్తే డాక్టర్లు సో వ్యాధి నిర్ధారణలో భాగంగా రకరకాల పరీక్షలు చేయిస్తారమ్మా. బ్లడ్ టెస్టు, తర్వాత ఈ స్కానింగ్స్, ఎక్స్రేలు, వాళ్ళ డౌట్ ఏది ఉండొచ్చు అనేటువంటి డౌట్ వాళ్ళకు ఉందో డాక్టర్స్కి ఆ పరీక్ష చేయిస్తారు. పరీక్షలన్నీ నార్మల్గా ఉంటాయి. సో పేషెంట్ కూడా చెప్తారు, ఏం లేదండి మీకు అంతా నార్మల్గా ఉంది, మీరు మానసికంగా దీని గురించి ఆలోచన చేయొద్దండి, పట్టించుకోవద్దు, భరోసాగా ఉండండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పేసి మానసికంగా కూడా వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చేసి కూడా చెప్తుంటారు, పంపిస్తుంటారు డాక్టర్స్. కానీ వీళ్ళకు ఇంతసేపు డాక్టర్ ఛాంబర్లో విన్నంతసేపు కొంచెం ధైర్యంగా ఉంటారు. మళ్ళీ ఇంటికి వచ్చినప్పటి నుంచి యథా రాజ తదా ప్రజ మళ్ళీ మామూలు అయిపోతుందమ్మా. సో అంతుబట్టని అంతు చిక్కని నీరసం. ఇదేంటండి, నేను డాక్టర్ దగ్గర చూపించుకుంటే అన్ని పరీక్షలు చేయించుకుంటే డాక్టర్ ఏం లేదని చెప్తాడు, నా పరిస్థితి ఇట్లుందని చెప్పేసి కొంతమంది బాధపడుతుంటారు. సో స్పష్టమైన కారణం తెలిస్తే ఆ కారణానికి సంబంధించి ఔషధం వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. కానీ స్పష్టమైన కారణం కూడా కొన్నిట్లో తెలియదమ్మా. ఓకే. సో దీనికోసం అని చెప్పేసి రకరకాల బి కాంప్లెక్స్ మాత్రలు, కాల్షియం మాత్రలు, ఐరన్ మాత్రలు, ఎవరు ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారని, స్నేహితులు చెప్పినారని, బంధువులు చెప్పినారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వాడుతుంటారు తప్ప అది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమదాయకం కాదమ్మా. వైద్యుల సూచన మేరకు అలాంటి వాడుకోవడం మంచిది. కానీ మరి సొంతం కూడా వైద్యం చేసుకుంటుంటారు, కానీ ఆ సమస్య తగ్గదమ్మా. చాలామంది బాధపడుతుంటారు. ఇంకొంతమంది ఇలా ఏమంటే మంచి ఆహారం అయితే కడుపు నిండా, మంచి అని చెప్పకూడదమ్మా, జంక్ ఫుడ్, అది మళ్ళీ స్పెసిఫిక్గా చెప్తాను. ఆహారం కడుపు నిండా తింటుంటారు, ఓకే, కంటి నిండా నిద్రపోతుంటారు, రాత్రి 8 గంటలు 10 గంటలు నిద్రపోతారు, ఉదయం లేచేసరికి బలహీనత. కొంతమంది ఉదయం లేచినప్పుడు కొంచెం స్ట్రెంత్గా ఉంటారు, ఎండబడే కొద్దీ ఏదైనా పనులు చేసే కొద్దీ సాయంత్రం వేసరికి మనిషి అయిపోతారమ్మా. నీరసించిపోయేటువంటి కండిషన్ కొంతమందిలో ఉంటుంది. కొంతమంది మరి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మరి అన్ని రకాలుగా ఆహారం బాగా తీసుకుని నిద్ర బాగా పోతుంటారు, యాక్టివ్గా ఉంటారు, మరి టయానికి అన్ని రకాలుగా సమకూర్చుకుంటున్నారు, కానీ వాళ్లకు నరాల బలహీనత సమస్య కలుగుతుంటుంది. ఈ విధంగా కొంతమందికి అంతుబట్టిన అంత చిక్కని నీరసం అమ్మా. కాబట్టి సమస్య స్పష్టంగా తెలిసినప్పటికీ వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు. లేకపోతే సమస్య స్పష్టంగా తెలియనప్పటికీ నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడడం వల్ల నరాలకు మంచి శక్తి, ఉత్తేజం వచ్చేసి చాలా హుషారుగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ నరాల బలహీనత సమస్య అంతుబట్టని అంతు చిక్కనటువంటి పరిస్థితిలో ఉంటుంది అనే దానికి కారణం ఏంటంటేమా, మన దేహంలో కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి శక్తిని ఇచ్చేటువంటి ఒక భాగం ఉంటుందమ్మా. ఓకే. సో ఈ మైటోకాండ్రియా అనేటువంటి భాగము సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ, మైటోకాండ్రియాలు తక్కువ సంఖ్యలో ఉండడం కానీ నరాల బలహీనత కలుగుతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల
మైటోకాండ్రియాలు ఉన్నటువంటి వాటిని స్టిమ్యులేట్ చేసేసి సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఎక్కువ మైటోకాండ్రియాలు కూడా ఉత్పత్తి అయ్యేందుకు మన దేహంలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధాలు ఉపయోగపడతాయి. ఓకే. చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో ఆ ఫార్ములా కూడా చెప్తాను చూడండి. ఉసిరిక చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక చూర్ణం, ఉసిరిక అంటే పౌడర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆమ్ల చూర్ణం. ఉసిరికాయలు ఎండబెట్టేసి పౌడర్ చేయటం మార్కెట్లో కూడా దొరుకుతుందమ్మా. సో ఉసిరిక చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అట్లే లవంగాలమ్మా, లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోవాలి. ఓకే. అట్లే వాము, దీన్ని అజవాయిను ఓమం అనేటువంటి పేరుతో పిలుస్తారు, దాని యొక్క చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు ఒక్కొక్కటి చూర్ణాలు చేసుకుని ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలుపుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆమ్లం, లవంగం, దాల్చిన అండ్ వాము. ఓకే. ఈ 4 పదార్థాలమ్మా. సో అది ఓపిక లేదండి, మేము సపరేట్గా ఎక్కడ మిక్సీలో వేసుకుందాము, ఎక్కడ జల్లి పట్టుకుందాము, ఎంత మాకు కష్టం కదా అనేటువంటి పరిస్థితి అయితే ఈ 4 పదార్థాలను కూడా జస్ట్ కచ్చా పచ్చగా నలగొట్టేసేసి ఒక్కటేసారి మిక్సీలో కూడా వేసేయచ్చమ్మా. సో ఒక ఉసిరిక పెచ్చులు ఉంటే ఉసిరిక పెచ్చులు వేసినా సరిపోతుంది, లేకపోతే పొడి కూడా అందులోనే కలిపేసేసినా మిక్సీలో వేసేస్తే మొత్తం కలిసిపోతుందమ్మా. ఓకే. అవసరమైతే జల్లించుకుంటే సరిపోతుంది. సో ఆ విధంగా తయారు చేసుకున్న పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు అమ్మా, ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి, కేవలము 1 గ్రామమ్మా. ఓకే. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము సరిపోతుంది, ఎక్కువ డోసు కూడా అవసరం లేదు దీనికి. సో తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. సో తేనె మంచిది దొరకకపోవడము, తేనె వాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చమ్మా. ఓకే. డైరెక్ట్గా తీసేసుకోవటమే అంతేమ్మా. పాలలో జస్ట్ ఒక 1 గ్రామ్ పౌడర్, ఒక 50 ml మిల్క్లో కానీ తగినంత తేనెతో కానీ కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళు ఊహించని రీతిలో అంత త్వరగా ఈ యొక్క ఔషధం శరీరంలో ప్రవేశించేసి నేను చెప్పినటువంటి ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి పదార్థం మీద ప్రత్యేకంగా పనిచేసి చక్కటి ఎనర్జీని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుందమ్మా. ముఖ్యంగా ఈ ఉసిరిలో ఉంటుంది కొరోజెనిక్ యాసిడ్ అనేటువంటిది మైటోకాండ్రియా పెంచేందుకు, అదేవిధంగా మైటోకాండ్రియా సమర్థత బాగా ఉండేందుకు కూడా ఈ యొక్క కొరోజెనిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఇది పాలతో మాత్రమే తీసుకోవాలా, లేకపోతే వేడి నీళ్ళలో కలుపుకొని తాగినా పర్వాలేదు? వేడి నీళ్ళలో తీసుకోవచ్చు. మంచి ప్రశ్న వేశారమ్మా. ఓకే. జస్ట్ కాస్త వాటర్లో కలిపి తీసుకున్నా సరిపోతుందమ్మా, ప్రాబ్లం అయితే ఉండదు. తక్కువ ప్రమాణంలో తీసుకోవాలి. అదేవిధంగా మరి చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే మా సో వయసును బట్టి జస్ట్ ఒక 2 or 3 pinches తీసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే. డోస్ కూడా మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో వాడుకోవాలమ్మా. పెద్దలు అయితే దాదాపు 10-15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ 1 గ్రామ్ తీసుకోవచ్చు. సో 5 నుంచి 10 సంవత్సరాలు ఈ రేంజ్ ఉన్నటువంటి పిల్లలు అయితే జస్ట్ పించ్, అంటే ఒక పించ్ అంటే 2 వేలతో పట్టుకుంటే ఎంత పొడి వస్తుందో అంతమా, 2-3 pinches వాడితే సరిపోతుందమ్మా. ఓకే. అంత పవర్ఫుల్ ఉంటుందమ్మా. ఓకే. ఎన్ని రోజుల్లో మనకి రిజల్ట్ అనేది చూస్తారు? అదే శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, వాళ్ళు పాటించేటువంటి నియమాలను బట్టి సర్వసాధారణంగా ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్లోనే వాళ్ళకి అంతో ఇంత మార్పు అయితే మొదలవుతుందమ్మా. సో క్రమక్రమంగా వాడే కొద్దీ బాగా నోటిసబుల్ చేంజ్ కూడా వచ్చేస్తుందమ్మా. అయితే ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకోవటం వల్ల ఈ పవర్ఫుల్ మెడిసిన్ అంటున్నారు కాబట్టి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? జనరల్గా రావమ్మా. ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ కనీసం ఒక 1 month 2 months గ్యాప్ ఇచ్చేసుకోవాలంటే మళ్ళీ కొన్ని రోజులు వాడుకోవచ్చమ్మా. ఓకే. కానీ కంటిన్యూగా అయితే వాడుకోకూడదమ్మా. దీని యొక్క ఔషధ గుణాలు, దీని యొక్క శక్తి, రసాయన పదార్థాల యొక్క అంశాలు ఇవన్నీ కూడా దేహంలో సదా ఉంటూ సదా కాపాడుతుంటాయి కాబట్టి జనరల్గా అవసరం కూడా రాదమ్మా. 190% మందికి అవసరం కూడా రాదు. సో మరీ తప్పని పరిస్థితి అయితే ఒక 1 or 2 months గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక కోర్స్ లాగా వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.